చిన్నమయ్యప్ప వెల్కమ్ టు శబరిమల అప్డేట్ ఛానల్. మేమైతే ఉదయం అయితే 4:30 అవుతుందండి. ఇంకా మేము పంబాకి అయితే ప్రయాణం అవుతున్నాము. ప్రజెంట్ అయితే మల్కాపురం అన్నదాన మండపంకు రైట్ సైడ్లో ఉన్నాము. శబరిమల ఆల్రెడీ ఖాళీ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇంకా మా ప్రయాణం మొదలు పెట్టాలా. మళ్ళీ మేము అక్కడికి వెళ్ళేసరికి, చెన్నై వెళ్ళేసరికి మ్యాక్సిమం అయితే టైము రేపు నైట్కి వెళ్తామండి. లేకపోతే రేపు మార్నింగ్కైనా మధ్యాహ్నానికైనా వెళ్ళిపోతాం. కొంతమంది స్వాములు ఉండిపోయారు, ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇదండి స్వామి లేకపోతే ఇలా ఉంటుంది. మళ్ళీ స్వామి అనుగ్రహం ఉంటే తప్పకుండా మళ్ళీ ఒకసారి శబరిమల రావాలి. ఇప్పుడు ఒక దర్శనం ఉంటుందండి, అది అవుతుందో లేదో తెలీదు. ఆ దర్శనం గురించి నేను వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే ఒక 50 మంది 60 మంది ఉండొచ్చండి. మిగతా స్వామి చూసారండి, ఉండొచ్చు. ఈ చెత్త అలాగా ఉండిపోయిందండి. ఇదైతే మ్యాక్సిమం 2-3 డేస్ వరకు అయితే వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది, టెంపుల్ క్లోజ్ అయినా సరే. ఎందుకంటే మళ్ళీ జంతువులు గింతులు వచ్చినప్పుడు ప్లాస్టిక్ ఉండకూడదు, మళ్ళీ అవి ఎఫెక్ట్ పడతాయని చెప్పేసి మొత్తం క్లీన్ చేసే పోతారు. ఇదంతా అసలు ఈ లైన్ అయితే అసలు ఖాళీగా ఉంటుందండి భక్తులతోని. మెయిన్ ప్లేస్ ఇదే ఎక్కువ, మల్కాపురం టెంపుల్ నుంచి కింద వరకు. వీళ్ళు ఎవరో తెలియదు, పాపం అలా మోసుకొని వెళ్తున్నారు స్వాములు. ఈ ఏరియా తెలుసు కదండి, మల్కాపురం టెంపుల్ పైన అది సివిల్ లైన్, ఇది కూడా సివిల్ లైన్ దర్శనమే. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే పంబాకి వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు మొత్తాన్ని చూపిస్తున్నాను. స్వాములు కూడా ఇప్పుడు కూడా ఖాళీ చేసేస్తున్నారు. ఇంకా స్వామివారి మళ్ళీ ఇప్పుడు దర్శనం దొరికితే లేదో తెలీదు. దేవుడి దయవల్ల దర్శనం దొరికితే బాగున్నాం. వీళ్ళందరూ కిందన వెయిట్ చేస్తున్న స్వాములు ఉన్నారు కదండి, సివిల్ స్వాములు. వాళ్ళ దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వీళ్ళంతవరకు ఉండడానికి కారణం అదే. అలాగే 18 మీటర్లు కూడా దగ్గరికి వెళ్దాం ఒకసారి, లాస్ట్ అండ్ ఫైనల్ దండం పెట్టుకుందాం. ఇప్పుడు పండలరాజు వంశస్థులు వస్తారండి గోల్డ్ తీసుకువెళ్ళడానికి, అందుకే వెయిటింగ్. ఇప్పుడు ప్రజెంట్ మెట్ల దగ్గరికి వెళ్తున్నాం, చూద్దాం మన అదృష్టం ఎలా రాసి ఉందో. యాక్చువల్ మమ్మల్ని 5 కల్లా ఎందుకు వచ్చామన్నారు. ఇప్పుడు టైం అయితే 5 అలా అయిపోతుంది. ఆ పని మీద వెళ్తున్నాం. వీలో ఉన్నారండి ఇంకా శబరిమలలోనే. వీళ్ళు కూడా పండలరాజు వంశస్థుల గురించి వెయిట్ చేస్తున్నారు. చిన్న పల్లకి కూడా ఉంది, పల్లకి కూడా ఉందండి. దాని గురించి వేచి ఉన్నారు అనుకుంటున్నాను. ఓకే, మనం పైకి వెళ్దాం.